దేవుడు మన పక్షాన నుండగా మనకు విరోధి ఎవడు? రోమ 8:31 నీతిమంతుల పక్షాన, పరిశుద్ధుల పక్షాన, న్యాయవంతుల పక్షాన, యథార్థవంతుల పక్షాన దేవుడు ఉంటాడు. ఆయన న్యాయవంతుడు, తీర్పు తీర్చువాడు, దహించు అగ్ని. నీతిమంతుల పక్షాన పోరాడువాడు, నీ పక్షాన యుద్ధము చేయువాడు. కొందరు దుష్ట స్వభావము కలిగి శత్రుత్వాన్ని పెంచుకొని కక్షతో ఏదో ఒక విధంగా దెబ్బతీయాలి, నాశనం చేయాలని వారు దేవునికి అవిధేయులై వ్యతిరేకముగా చివరికి మంత్రశక్తి సహాయాన్ని ఆశ్రయిస్తారు. దేవుడు వారి పక్షాన ఉండడు. వారు కోరుకున్నది నెరవేరదు, ఓడిపోతారు. వారు త్రవ్వుకున్న గోతిలో వారే పడిపోయి మరణించి పతనమైపోతారు. నీతి న్యాయము కలిగి జీవించు, పరిశుద్ధత భయభక్తులు కలిగి జీవించు. నీ పక్షాన దేవుడు ఉండి నీకు విజయమిస్తాడు. దేవుని స్తుతించు. గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీకు ఆదరణ, సమాధానము, నెమ్మది దయచేయునుగాక. ఆమేన్.